ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మటన్, ఎమ్మి ఎమ్మి మటన్. ఇదిగో మా అమ్మ చేస్తుంది. ఇదిగోండి అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసాను. ఇదిగోండి ఎమ్మి ఎమ్మి మటన్ చేస్తుంది మా అమ్మ. ఇది ఎవరికి మూలగా? నాకు. నీకేనా ఇది? ఓకే. పప్పాకి వేసినావు అనుకో నీకుంటది ఇంకా. ఇదిగోంది మటన్ కలుపుతుంది మా అమ్మ. బా ఇప్పుడు తినాలనిపిస్తుందా? సండే స్పెషల్ మటన్. యాక్చువల్లీ నేను పప్పాతో ఫిష్ తేమన్నా, కానీ మటన్ తెచ్చింది. మటన్ తీసుకొచ్చారా? నాకు తెలీదు, పప్పా తీసుకొచ్చింది. నాకు తెలియదు. నాగా మమ్మీ మటన్ తీసుకొచ్చాను చెయ్యి అని చెప్పారు. ఫిష్ అనుకున్నారు కదా. ఇంకా కొంచెం కొద్దిగా మగ్గని చేసి, ఓకేనా? సెల్ కదలని మాకు షేక్ రాదు. ఇది కొంచెం మగ్గని చేసి తర్వాతకి మనం క్యాప్ పెట్టేద్దాము. ఓకేనా? సో ఇది మా కిచెన్. ఈరోజు ఇంకంత క్లీనింగ్ చేయలేదమ్మా, ఫంక్షన్ ఉంది కదా. పసుపు వేయడం మర్చిపోయాను. పసుపు వేసేద్దాం. లైట్గా కొద్దిగానే ఉంది. ఫంక్షన్ ఇంట్లో ఉంది కదా అన్నీ. ఓకే, సాల్ట్ కొంచెం మగ్గని చేద్దామా? నా స్టైల్లో నేను చేస్తున్నాను. కల్లుప్పు అయితే టేస్ట్ ఉంటుంది. కల్లుప్పే వేయాలి. కల్లుప్పు ఉంటే కొంచెం అంతా. కల్లుప్పు వేసేద్దాం. కొంచెం మగ్గిపోద్ది, తర్వాత కుక్కర్ పెట్టేద్దాం. ఓకే, ఇదిగోండి కలుపుతుంది. కల్లుప్పు వేస్తే ఇంత మటన్ మొత్తం టేస్ట్ వచ్చేస్తుంది. ఇది మెత్తడ్ సాల్ట్ కంటే కల్లుప్పుకి ఎక్కువ కొంచెం టేస్ట్ అనిపిస్తుంది కర్రీస్. కొంచెం ఏదైనా కర్రీ ఎక్కువ నేను సిమ్లోనే పెట్టి చేస్తాను. రైస్ అయినా ఏదైనా సరే. మటన్ మనం కాసేపు మగ్గి ఈ లోపల మనం కొత్తిమీర కూడా తాలింపులోనే వేసేసుకున్నాం కదా. కొత్తిమీర పుదీనా కూడా తాలింపులోనే వేసేస్తా. వీడియో కొంతమంది అది కర్రీ అయిన తర్వాత వేస్తారు, కానీ నేను తాలింపు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేసేస్తాను. అంతా అయిపోద్ది. కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసి మనం విజిల్ పెట్టామనుకో, ఒక 5-6 విజిల్స్ రావాలి. ఎమ్మి మటన్ రెడీ అవుతుంది అనమాట. ఇక తొందరగా ఆకలి వద్దా నీకు? హ్యాండ్ హాయ్ గైస్. హాయ్, నన్ను చూడలేక ఇప్పుడు నేను వీడియో తీసిన. ఎమ్మి ఎమ్మి మటన్ చేసేది కొంచెం మగ్గియాలి. తర్వాత కారం వేసుకోవాలి. నాకు తెలియదు. చుట్టం వరకు తినడం వరకు అంతేనా? అంతేనా? ఈరోజు తొందరగా ఆకలి వస్తుందా నీకు? అంతే. మన నాన్ వెజ్ అంటే ఆకలి వేయడమే. నీకు హాలిడేస్ ఇచ్చారు కదా అన్న? ఎన్ని రోజులు ఇచ్చారు నీకు హాలిడేస్? 3 days. దేనికి ఇచ్చారు? మా మ్యామ్ ఏమో 1 week అన్నది, కానీ మా ప్రిన్సిపల్ సార్ 3 days అన్నారు. ఎందుకని ఇప్పుడు ఇచ్చారు నీకు హాలిడేస్? దేనికి చెప్పు, దేనికి ఇచ్చారు? తెలుసుకోవాలి కదా దేనికి ఇచ్చారు అనేది నీకు హాలిడేస్. మీ స్కూల్ దగ్గర అది లింగమంతుడు తిరణాల జాతర జరుగుతుంది. లింగమంతుడు జాతర జరుగుతుంది మా స్కూల్ దగ్గర. సో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందుకే మేము 3 days 2 days స్కూల్ దురాస్పల్లి గుట్టల దగ్గర, అది లింగమంతుడు, సూర్యాపేట డిస్టిక్, అంతే కదా?
ఓకే. మీ స్కూల్ నేమ్ ఏంటి? నా స్కూల్ నేమ్ శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్. శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్. మీ స్కూల్ ఏంటిదో నా కామెంట్ చేయండి, ఓకేనా? చూసే పిల్లలా? ఓకేనా? మరి నీకు బాగా నచ్చిందా స్కూలు? నచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నావు మరి నువ్వు? ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? నేను కోదల్లో ఉన్నా, కానీ సూర్యాపేటలో ఉంటుంది. డైలీ ఎలా వెళ్తావు? బస్కి వెళ్తావా? ఇప్పుడు అది కర్రీ అయ్యేదాకా నువ్వు చూస్తూ ఉంటావా? అది ఎప్పుడైపోతే అప్పుడు తినాలా? ఆరాటం ఉందా? కర్రీ అవుతుంది. అంత జల్లి జల్లి ఉంది ఫ్రెండ్స్. అసలు మటన్ అయితే మగ్గుతుంది. అదిగో మటన్ 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 చికెన్ చికెన్. మొన్న ఏం తిన్నా? చికెన్ కదా. నేను పప్పాను వద్దన్నాను. వద్దులే నాన్న, ఇప్పుడు మన 2 days ఫంక్షన్లో తిన్నాం కదా, వద్దులే అంటే నాకు తెలియకుండా తీసుకొచ్చారు. అయినా ఏమైతే ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు సండే స్పెషల్ అంటే నాన్ వెజ్ తినేది. నీకు డైరీ పెట్టిన తింటావు, డైరీ పెట్టిన తింటావు నువ్వు. కానీ మమ్మీ ఏమో డైలీ పెట్టదంట, సండే స్పెషల్ అంతే. అవును మరి, అంతే. డైలీ తినకూడదు నాన్న, అన్ని వెజిటబుల్స్ తినాలి. నువ్వేమేమి తింటావు స్కూల్కి వెళ్ళేటప్పుడు? స్నాక్స్. నాన్ వెజ్ లేదుగా మీకు స్కూల్లో? నాన్ వెజ్ తీసుకెళ్ళలేదు. మీకైతే నాన్ వెజ్ ఉంటే, మీకైతే నాన్ వెజ్ లేదు కానీ ఒక ఎగ్ తెచ్చుకోవచ్చు, కానీ మాకైతే ఎగ్ కూడా తెచ్చుకోవద్దు అసలు స్కూల్లోనా? ఓ, మరి ఏం తీసుకెళ్తావు? స్నాక్స్ ఫ్రూట్స్, నట్స్, ఇంకా ఏదో తీసుకెళ్తాను. అవునా? స్వీట్స్ అంటే హెల్దీ. ఇప్పుడు కోదాడ నుంచి సూర్యాపేట బస్కి వెళ్తున్నావు డైలీ? ఎందుకని? మీరు ఉండే సూర్యాపేటలో కదా. దేనికున్నావు మరి ఇక్కడ? హాలిడేస్ వచ్చాయిగా. హాలిడేస్ కంటే ముందు ఇప్పుడు 20 days నుంచి ఉంటున్నావుగా. అవును. దేనికున్నావు? పండుగ పిన్ని పెళ్లి జరుగుతుంది, అందుకే 20 days ఉన్నాం. ఇక్కడే ఉన్నావు. ఇక్కడ నుంచి ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మేమైతే అసలు. ఏమేం చేసావు? డైలీ ఏం ప్రోగ్రామ్స్ జరిగినాయి? ఫస్ట్ ప్రోగ్రామ్ హల్దీ, సెకండ్ ప్రోగ్రామ్ ఏమో మెహందీ, థర్డ్ ప్రోగ్రామ్ ఏమో సంగీత్. ఓకే. ఫోర్త్ ప్రోగ్రామ్ ఏమో పెళ్లి కూతుర్ని చేయడం, ఇంట్లో దేవుడికి పెట్టుకోవడం. పెళ్లి కూతురు చేయడం. అబ్బో, నీ బాగానే గుర్తున్నాయి అన్నానా? ఇంకా ఫిఫ్త్ ప్రోగ్రామ్ ఏమో పెళ్లి. సిక్స్త్ ప్రోగ్రామ్ ఏమో ఫేవరెట్ నాన్ వెజ్ రిసెప్షన్. ఎక్కడది? ఎక్కడ జరిగింది? వరంగల్. ఓ, రిసార్ట్స్ లో జరిగిందా? బాగుందా? ఫుల్ ఎంజాయ్ చేసావా? ఓకే. ఏమేమి పెట్టారు అక్కడ? నాన్ వెజ్ ఫుల్. తర్వాతకి మళ్ళీ ఏం జరిగింది? రిసెప్షన్ తర్వాత మంచిగా ఎంజాయ్ చేసి అలసిపోయి పడుకున్నాం. మళ్ళీ పండగ మళ్ళీ ఉందిగా, నాన్ వెజ్ ప్రోగ్రామే ఉందిగా రామతాత వాళ్ళ ఇంట్లో. నాన్ వెజ్ ప్రోగ్రామ్ అండి, ఒక ప్రోగ్రామే కానీ మంచిగా తిన్నా. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఆ స్టవ్ పక్కన కూర్చున్నాడు, ఆ కర్రీ అయ్యేదాకా చూస్తూ. ఒకసారి కలుపుదామా? ఓకే. మనం కొంచెం ఉన్నాను, నువ్వు వద్దులే, ఒక నిమిషం ఉండాలి, నీకు తగులుతుంది. మరి కలుపు. ఇప్పుడు 10 days నుంచి మనం పెళ్ళికి అటు ఇటు తిరగటమే సరిపోయింది. డైలీ రావడం, రెడీ అవ్వడం, రామదాద వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఈ ప్రోగ్రామ్స్కి. నిన్న ఈరోజు ఇంట్లో వంట చేస్తున్నాం కదా నాన్న? ఓకే, అవుతుంది. పండు పిండి వాళ్ళు నాన్ వెజ్ ప్రోగ్రామ్ అయిపోయినాక వరంగల్కి బయలుదేరారు. అయితే మేము కూడా ఇంకొక ప్రోగ్రామ్ ఉండేది, హల్దీ లాంటిది ఏదో ఉండేగా వరంగల్ జరిగింది.
రిసార్ట్లో మనం రిసార్ట్స్లో రిసెప్షన్ అయింది, తర్వాతకి తెల్లవారి వాళ్ళ ఇంట్లో వ్రతం అయింది. వ్రత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. మళ్ళీ మనం నైట్ ఇక్కడ కోదాడు వచ్చినాం. మళ్ళీ నెక్స్ట్ రాము తాతల ఇంట్లో ఫంక్షన్ అయింది. నాన్ వెజ్ కుమ్మిన మేమైతే ఎగ్ అయితే 2 eggs అంత మసాలా వేసి చేసి ఫ్రై ఫ్రై ఫిష్ ఫ్రై అయితే అన్నిటికన్నా సూపర్ ఉంది అసలు. ఫస్ట్ ప్లేస్ నాకే అది. మటన్ చికెన్ సెకండ్ ప్లేస్ చికెన్ నేను వెళ్ళే అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు రామతాత తిరుపతి వెళ్ళారు కదా, నన్ను వెళ్ళిపోయారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రామతాత వాళ్ళందరూ. మనం ఇంట్లో చేసుకుంటున్నాం. అయిపోయింది, ఫినిష్. ఇంకా నువ్వు స్కూలు ఒక 1 day వెళ్ళావా నువ్వు స్కూల్కి? అంతే కదా. నిన్నే కదా మొన్న వెళ్ళావు. నిన్న బస్సు మిస్ అయింది, నిన్న వెళ్ళలేదు. మళ్ళీ ఈరోజు హాలిడేసే. బడి దొంగ ఫంక్షన్ పండగ పెళ్ళేమో కానీ నువ్వు ఇప్పుడు దాదాపు 10 days నుంచి లీవ్ పెట్టావు కదా. ఎంజాయ్ చేసా. యాక్చువల్ ఏమైందంటే 25 బస్ నెంబరు 7:50కి వచ్చేది. 50కి కాదు వస్తే మేము 7:48కి అక్కడ ఉన్నాం మేము. అయితే ఊర్లేరు, ఎవరు లేరా అసలు. చిల్డ్రన్స్ కూడా ఉండే 2 children లేరు అసలు. వాళ్ళు బస్సు ఎక్కిపోయారు. అయితే ఒక జయ స్కూల్ పిల్లల్ని అడిగితే ఇప్పుడే పోయింది స్వామినారాయణ బస్సు, పోయి టర్నింగ్ తీసుకుంది అని అన్నారు. అయితే మేము పప్పాకైతే బీపీ లేసి ఇంటికి వచ్చేసి. ఎందుకు పప్పాకి బీపీ వచ్చింది? కనీసం చెప్పాలిగా అసలు. 10th class 9th class అన్న వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని. మా ఫైనల్ ఎగ్జామ్స్ మార్చ్ మీకు. అక్కడ ఎగ్జామ్స్ నేను బస్సు ముందు వెళ్ళిపోయింది, మీకు చెప్పలేదు. నిన్న స్కూలు డుమ్మా కొట్టేసావు, ఇక ఇంట్లోనే ఉన్నావు అంతే కదా. ఓకే, ఈరోజు నుంచి ఈరోజు సండే, రేపు ట్యూస్డే, మండే ట్యూస్డే హాలిడేస్. ట్యూస్డే ఈవినింగ్ మేము సూర్యాపేటకి వెళ్ళిపోతున్నాం. వెళ్తున్నారా? వెడ్నెస్డే ఉందా స్కూలు? ఉంది. అవునా? ఒకవేళ అనౌన్స్మెంట్ చేస్తే వెడ్నెస్డే కూడా వెన్స్డే థర్స్డే అనౌన్స్మెంట్ చేస్తే హాలిడే ఉంటే ఇక్కడనే థర్స్డే వెళ్ళిపోతాం. ఓకే, మరి చెప్పు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పవా? ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చెప్పు ఒకసారి చెప్పు ప్లీజ్. అందరు సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేస్తే అందరికి మటన్ పంపిస్తావా కర్రీ? ఒకరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు పంపిస్తాను. అందరిని పిలుస్తావా? అందరిని పిలుస్తావా నువ్వు? నెక్స్ట్ టైం నీ బర్త్డేకి పోయి నాన్ వెజ్ పెడతావా అప్పుడు అందరికి? ఓకే, నీకు నాన్ వెజ్ ఇష్టం కదా, నువ్వు కూడా అందరికి నాన్ వెజే పెట్టేసి. నాకేమో వెజ్ ఇష్టం కదా, నేను వెజ్. ధన్విన్ వాళ్ళు సూరత్ వెళ్ళిపోయారు అనా. ధన్విన్ వాళ్ళు కర్రీ మగ్గుతుంది, దీనికి ఒకసారి కలిపేద్దాము. నువ్వు ఒకసారి సెల్లు పట్టుకుంటే రారా, నువ్వు తీయి. మగ్గుతుంది. ఎమ్మి 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 చికెన్ ఎట్లా కనిపిస్తుందో చూడండి మా అమ్మ. అయితే అసలు బలవంతం కలిపేస్తుంది, అసలు పవర్ మొత్తం యూజ్ చేసి. టాలెంట్ ఉంది మా అమ్మ దగ్గర. ఇదిగోండి మటన్, ఇంకా కారం వేయలే. ఇప్పుడు ఇది కర్రీ అయిన తర్వాత మనం తినే ముందు మళ్ళీ వీడియో. అవును, నువ్వు రాగి జావ తాగుతావా? నాకొద్దు. రాగి జావ కొంచెం తాగేసేరా, టైం పట్టుద్ది కదా. కుక్కర్ ఓకే 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 మగ్గుతుంది. మటన్ మటన్ మటన్. నాకెందుకో
మటన్ చూడక ముందే నాకు ఆకలేస్తుంది అసలు. ఏంట్రా ఏంటి ఆకలి వేస్తున్నప్పుడే ఇప్పుడే టిఫిన్ చేసింది బొజ్జన ఏం లేదా ఎరా దిగు మామూలు అప్పుడు వంటగదిలోకి రావు కిచెన్లోకి ఇప్పుడైతేనేమో మటన్ వేసరికల్లా వచ్చి కాసుకొని కూర్చున్నావు అది ఎదురు చూస్తే ఏం అవ్వదు నాన్న అయ్యే టైంకే అవుతుంది కర్రీ కన్నయ్య ఓకే పార్ట్ 2లో మేము కర్రీ తయారైన తర్వాత నువ్వు తినే ముందు తీస్తావా కర్రీ అంత అయిన తర్వాత ఓకే ఓకేనా బై గైస్ ఫ్రెండ్స్ బై బాయ్